హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగలు అండి. ఈరోజు వీడియోలో చోలే మసాలా కర్రీ దాబా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. శనగల్లో హై ప్రోటీన్ ఉంటుంది కదా, సో పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ రెసిపీ మనం రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చపాతీ కాంబినేషన్తో కూడా ఈ చోలే మసాలా కర్రీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి ఇక లేట్ చేయకుండా దాబా స్టైల్ చోలే మసాలా కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ రెసిపీ కోసం 1 కప్ దాకా కాబూలి శనగల్ని తీసుకోవాలి. శనగల్ని గిన్నెలో వేసి శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి అచ్చం శనగల్ని మాత్రమే ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 ఇంచు దాకా దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 1 బిర్యానీ ఆకు, అలాగే ఇందులోనే 2 టీ బ్యాగ్స్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర టీ బ్యాగ్స్ కనుక లేనట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా టీ పౌడర్ని ఒక కాటన్ క్లాత్లో వేసి బాగా ముడి వేసేసి ఉడిపోకుండా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 కప్స్ దాకా వాటర్ వేసేసుకోవాలి. మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగల్ని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉండే టీ బ్యాగ్స్ని తీసేసేయాలి. కలర్ చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని ఇందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 2 యాలకులు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కారానికి తగ్గట్టు 6 నుంచి 8 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ మనం ప్రత్యేకించి కారం వేయట్లేదు, సో దానికి తగ్గట్లుగా ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసాక జస్ట్ 1 నిమిషం పాటు కలిపేసి స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి కాస్త చల్లారిపోయాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకొని వీటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. దాబా స్టైల్ టేస్ట్ రావాలి అంటే ఈ మసాలాని యూజ్ చేయాలి. ఇన్స్టెంట్ మసాలా యూజ్ చేయాలి అనుకుంటే దీనికి బదులుగా పావు బాజీ మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ వస్తుందండి. ఇంట్లో చేసుకోగలిగితే మాత్రం ఈ మసాలాని కంపల్సరీ యూజ్ చేయండి. సో మసాలాని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇదే జార్లోకి 3 మీడియం సైజ్ టమాటోలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్యూరీలా తయారు చేసుకుందాము. చోలే మసాలా కర్రీలోకి ఈ ప్యూరీ అనేది కంపల్సరీ అన్నమాట. సో టమాటాలని ఈ కర్రీలోకి కొంచెం ఎక్కువగానే వాడుకోవాలి. ప్యూరీ రెడీ అయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టేసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ను కూడా వేసేయాలి. బటర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు హోల్ ఇంగ్రీడియంట్స్ 1 టీ స్పూన్ దాకా అన్నీ కలిపి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగును వేసేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు ఎంత వేగితే మనకి గ్రేవీ అంత చిక్కగా వస్తుందండి. ఈ ఉల్లిపాయ అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేయాలి. అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఈ టొమాటోని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ మీకు కారం సరిపోదు అనుకుంటే కాస్త కారం యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ మసాలాకి సరిపడే కారంని యాడ్ చేశాను కాబట్టి దీంట్లో ఎక్స్ట్రా కారం ఏం యాడ్ చేయట్లేదండి. ఇలా గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. జస్ట్ 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగల్ని
వాటర్తో సహా వేసేసేయాలి. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని రుచి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మ్యాషర్తో కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా అన్ని శనగల్ని మ్యాష్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా మ్యాష్ అయితే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇలా లైట్గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కొద్దిగా క్రష్ చేసుకున్న కస్తూరి మేతి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే డాబా స్టైల్ చోలే భటూరే కర్రీ చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టుగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. డాబా స్టైల్ టేస్ట్ రావడం పక్కా. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఈ హెల్తీ డిష్ని మన మెనూలో యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మరి మీరు కూడా ఈ వీడియో చూసాక డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.